2023-24 సంవత్సరానికి లయన్స్ డిస్ట్రిక్ట్ 320 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం పాల్మంచ సమీపంలో గల పెద్దమంగుల్లో వైభవంగా జరిగింది. గత సంవత్సరం డిస్ట్రిక్ట్ గవర్నర్ PMJ లయన్ CH శివప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 320 మల్టిపుల్ చైర్పర్సన్ లయన్ త్రిగల మోహన్ రావు ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ గవర్నర్ PMJF లయన్ ప్రభాకర్ రెడ్డి, యారల PDCలు PMJF లయన్ డాక్టర్ మోహన్ రెడ్డి, యానాల లయన్ డాక్టర్ రాఘవరెడ్డి, లయన్ డాక్టర్ బాలయ్య, లయన్ డాక్టర్ కాప మురళి, లయన్ మోత్కూరి మురళీధర్రావు, మాజీ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కార్యదర్శి సాతులూరి సత్యనారాయణ, కోశాధికారి లయన్ శాంతయ్య, ప్రస్తుత కార్యదర్శి లయన్ ప్రసాద్, కోశాధికారి తుమ్ములూరి మురళీధర్ రెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల లయన్ సభ్యులు హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కరస్పాండెంట్ సోదరులు సోదరిమణులు అందరికీ నా పక్షాన, రాష్ట్ర పక్షాన, వేదిక ఉన్న వాళ్ళందరి పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు, ఆహ్వానం మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను. సరే, నేను యాక్చువల్గా ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే తర్వాత సందర్భం రాకపోవచ్చు, ఎందుకంటే లేట్ అవుతుంది. మిత్రులారా, నేను 90లో నల్గొండ జిల్లా ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికై 2003 వరకు నల్గొండ జిల్లాలకు యునానిమస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. బహుశా లేట్ యూనివర్స్ తెలవకపోవచ్చు, ఇది లేట్ అంటే లేట్గా స్కూల్ పెట్టిన వాళ్ళకు. 2003లో వీరన్న గారు, ఖమ్మం, నేను కొంతమంది సభ్యులను కలిసి చేసి ట్రస్మా స్థాపించడం జరిగింది. ఆ ట్రస్మాకు నేను సెక్రటరీగా, వారు ప్రెసిడెంట్గా ఉన్నారు. మొదటి 4 సంవత్సరాల టెన్యూర్లో వారు 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వారికి ఆరోగ్యం బాగాలేక యాజ్ ఏ సెక్రటరీగా నేను రాష్ట్రమంతా వర్కౌట్ చేసి సంఘాన్ని బలోపేతం చేసి అన్ని జిల్లాలు ఎన్నికలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2006లో నేను రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి స్టిల్ టుడే నేను 20 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా ఉంటున్నాను. అయితే అంటే దాదాపు 20 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. అదొక 12-13 సంవత్సరాలు, 33 ఇయర్స్ నేను నా విద్యా సంస్థ వదిలిపెట్టి నా విద్యాసంస్థని ఉంటూనే మా ఇన్ఛార్జ్లో పెట్టుకొని వర్కౌట్ చేశాను. దేనికి నేను ఇలా బహుశా ఇన్ని సంవత్సరాలు ఇంటి వాళ్ళ సహకారం లేకుండా జరగడం అనేది అసాధ్యమైన పని. అందులో ఒక మా మిస్సెస్ గురించి చెప్పాల్సి వస్తుంది. నేను ఎక్కడ మీటింగ్ పోయినా కానీ మా మిస్సెస్ యొక్క ఆలోచన ఏంటంటే, నేను 10,000 ఇవ్వననుకో, ఆమె 15,000 జేబులో పెట్టేసి మీరు ఎక్కడ పోయినా బదనాం కావద్దు, ఇంకెన్ని పైన ఖర్చు పెట్టండి, ఏదైనా చేయండి, కానీ బదనాం అనే పాయింట్ తీసుకురావద్దు అనేటువంటి ఆమె నాకు ఆ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. సో అలాంటి వ్యక్తులు కొంతమంది వెనక ఉండటం వల్లే ఎవరైనా సక్సెస్ అవుతారు. ఈ 33 సంవత్సరాల్లో ఎక్కువ మాట్లాడను, 33 సంవత్సరాల కాలంలో నేను ఎవరిని హర్ట్ చేసినా దయచేసి మరోలా భావించొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. నన్ను ఎవరు హర్ట్ చేసినా నేను ఎవరు బాధపడలేదు, ఎవరి నన్ను తిట్టిన పట్టించుకోలేదు, ఎవరు మెచ్చుకున్నా పట్టించుకోలేదు. నా సిస్టమ్ అది. అంచేత నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ మధ్య కాలంలో 1.5 ఇయర్ నుంచి కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం బాగాలేకపోవడంలో అనవసరంగా రిస్క్ తీసుకోదని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి, దాదాపు 2 సంవత్సరాల నుంచి నేను ప్రెసిడెంట్గా ఉండను వీళ్ళు పడంగా ఈనాటికి ఎన్నికలు పెట్టడం జరిగింది. దయచేసి ఇక్కడ నువ్వు రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే, సంఘం నీట్గా నడుస్తుంది, ఐకమత్యంగా నడుస్తుంది, పద్ధతి ప్రకారం నడుస్తుంది, కోఆర్డినేట్గా నడుస్తుంది. ఒకరి పొరపాటున అనుకున్నా మళ్ళీ కలిసిమెలిసి చేస్తున్న సందర్భాలు ఈ సంఘంలో ఉన్నాయి. ఈ సంఘంలో తారతమ్యాలు లేవు, వైషమ్యాలు లేవు, కల్మషాలు లేవు. అటువంటి సంఘం మన సంఘం. అంచేత సంవత్సరం ఉంది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్కి మనం ఎంతో సహకరించాం, అందరికీ తెలుసు, దానికి గురించి చెప్పను. మరి ఇక్కడ కోదండరావు గారు ఉన్నారు, మనం చేసిన సర్వీస్ అంతా వారికి తెలుసు. వారి శిష్యులు మనం. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి కన్వీనర్లో 70% కరస్పాండెంట్సే కన్వీనర్గా ఉన్నారు. సరే, మన షామిల్ అహ్మద్ గారు జాతీయ అధ్యక్షులు, వారికి ఫైట్ ఉంది. 2 నిమిషాలు మాట్లాడిపోయిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే టైం లేదు. అంటే బ్రీఫ్గా చెప్పడం నా పాలసీ, బ్రీఫ్గా మాట్లాడడం నా పాలసీ. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్గా చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్కి మనం ఎంతో సహకరించాం, అందరికీ తెలుసు, దానికి చెప్పను.
మరి ఇక్కడ కోదండరావు గారు ఉన్నారు, మనం చేసిన సరే. మీరు సమ్మర్ చూడండి, సమ్మర్ నాడు చూసినట్లయితే ఒక్కడు కూడా రోడ్డు మీద ఉండరు. మన స్కూల్స్ నడిచినట్టు మాత్రమే మన పిల్లలతో పాటు మనం ఊరేగింపు చేసాము, పిల్లల్ని తీసుకుపోవడం జరిగింది. కాకపోతే సకల జన సమ్మెప్పుడు కొంత మార్పు వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మన సహకారం ఉంది. ఆయన ఎందుకు చెప్తున్నట్టు ఆ తర్వాత ఇప్పుడు తప్పక విమర్శించే అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అంతకుముందు చాలా సన్నిహితంగా మనందరి పేర్లు పెట్టి పిలిచి భుజాలం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకే కాదు పెద్ద మనిషి కోదండరావు కూడా టైం ఇచ్చిన సందర్భాలు లేవు. సార్ దయచేసి ఏమనుకోకండి సార్, మా బాధ ఒకసారి చెప్తున్నాం. అలాంటిది మనం 2018లో గవర్నమెంట్ వ్యతిరేకంగా శంషాబాద్లో రాహుల్ గాంధీ పిలిపించి దాదాపు 10,000 మంది విద్యార్థులతోటి మీటింగ్ పెట్టాం. తర్వాత గౌరవెల్లో 1,00,000 మందితో అఖిలపక్ష మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన కూడా స్పందన రాలేదు. అంచేత ఇక మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ కోసం సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం ఏ గవర్నమెంట్ కూడా వ్యతిరేకం అవ్వలేదు. మన పాలసీ ఏంటంటే గవర్నమెంట్ వ్యతిరేక పోకపోవడం పాలసీ. అప్పుడు కోప్పడిపోయినాం, ఆ తర్వాత మన కాళ్ళతో అనుకూలంగా ఉన్నాం. అంచేత ఎవరైనా చెప్పిందంటే గవర్నమెంట్ ఏ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నప్పటికీ, ఏ కరస్పాండెంట్ ఏ పార్టీలో ఉన్నప్పుడు గవర్నమెంట్కి అనుకూలంగా పోయినాడు మాత్రమే మన సమస్యల పరిష్కారాన్ని భావన గుర్తించుకొని మనందరం కూడా ఆ పద్ధతిలో ముందుకు పోవాలని చెప్తూ, రాబోయేటువంటి కొత్తగా రేపు ఎన్నుకోబోయే సంఘం ఏదైతే ఆ సంఘానికి మీరంతా మనస్ఫూర్తిగా సహకరించడం కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నా పీరియడ్లో నేను మెంబర్షిప్ వసూలు చేయలేదు. సార్ ఏమనుకోకరి, చాలామంది నన్ను ఈ సందర్భంలో విమర్శించినారు. ఎందుకంటే నన్ను ఎవరు పైసలు అడగడం నా మనస్తత్వం కాదు. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పైసలు అడగలేదు, రాష్ట్ర అధ్యక్షుల పైసలు అడగలేదు. నా పైసలు పెట్టుకుని పోయిన మిగతా అంతా వాళ్ళ పైసలు పెట్టుకొని తిరిగినారు. కాబట్టి ఇప్పట్లా ఉండకపోవచ్చు భవిష్యత్తు. అంచేత రాబోయే సంఘానికి ఖచ్చితంగా మీరు మీ జిల్లాల్లో మెంబర్షిప్ కలెక్ట్ చేసి మీరు వాడుకొని రాష్ట్రానికి పంపించిన మాత్రం తప్పకుండా సంఘం సక్సెస్ అయితే కానీ, లేకపోతే కష్టమే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఇవన్నీ గమనించేసి మీరు మంచి సంఘాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. సంఘానికి నా ఆశీస్సులు ఉంటాయి, సంఘంతో పాటు నేను ఉంటాను, అందులో సందేహం. దయచేసి ఇవన్నీ గమనించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పోతలేదు అని ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా మనం ఏదో ఒకటి సమాజానికి చేయాలని లైనిజంలో చేరినాయి. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా లైనిజంలో ప్రతి క్లబ్ ద్వారా కూడా మన ప్రాంతంలో మనం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మన ఆర్గనైజేషన్ ఎలా డిజైన్ చేయబడదు ఎందరికీ తెలుసు. క్లబ్లో ఏ కార్యక్రమం చేసినా క్లబ్ ప్రెసిడెంట్ దిగిపోయేటప్పుడు నెక్స్ట్ ఇయర్ కొత్త ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు అందరినీ కూడా అప్రిషియేషన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత జోన్ చైర్మన్ చేస్తూ ఉన్నారు, తర్వాత రీజన్ లెవెల్లో రీజన్ చైర్మన్ చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ గవర్నర్ చేస్తూ ఉన్నారు. తర్వాత మల్టిపుల్ లెవెల్లో కూడా కూడా ఆ సంవత్సరం ఎవరైతే సేవా కార్యక్రమాలు చేశారో, ఏదైనా మెంబర్షిప్ గ్రోత్ సపోర్ట్ చేశారో వారికి కూడా మల్టిపుల్ చేస్తూ ఉంది. ఇదే కాకుండా ఇంటర్నేషనల్ నుంచి కూడా డైరెక్ట్ అవార్డు కానీ ఇంటర్నేషనల్ అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా చక్కటి డిజైనింగ్తో ప్రతి సంవత్సరం చేయాలనే ఉద్దేశం